చెప్పు మిత్రమా. కుండలిని అంటే ఏంది? మీకేం తెలుసు దాని గురించి? కుండలిని అంటే కొంచెం ఆదేశిస్తాం. మూడు చుట్టాలు చుట్టుకున్న పాము మూలాధారం కింద ఉంటుంది. అదంతా ఎవరో చెప్తే విన్నది కానీ సమాచారం లేకపోతే నిన్ను నిలబెట్టేలా చేసేది కుండలి. అంతే, సింపుల్. యక్షణం ఇట్లా కూర్చోడానికి కారణం కుండలి. సో కుండలినికి వెన్నుపూసకి దానిలో ఉన్న శక్తి ప్రసరణకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అందుకే యోగా చేయడం ఎందుకు అవసరం అంటే, మనం పొల్యూషన్లో తిరుగుతున్నాం, రకరకాల పనికిరాని పదార్థాలు తింటున్నాం అప్పుడప్పుడు. అందుకని శక్తి ప్రసరణలో చిన్న జాప్యం ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఒక ఇంటిగ్రిటీ క్రియేట్ చేయడానికి మనం కాస్త యోగా సహాయం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ శ్వాసకోశ సంబంధం ఉంటే ప్రాణాయామం కూడా చేయాలి అట్లా. సో కుండలిని అనేది రెండు రకాలుగా జాగృతం అవుతుంది. ఒకటి నీవు జాగృతం చేయడం, రెండు దానంతకది జాగృతమయ్యే విధంగా ప్రిపేర్ చేయడం, బాడీని ప్రిపేర్ చేయడం. అంటే నువ్వు కుండలిని నిన్ను ముట్టుకోవద్దు. కుండలిని స్వభావమే రేజ్ అవ్వడం. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు స్వభావమే పెరగడం. నువ్వు ప్రత్యేకంగా వాడిని కాళ్ళు లాగి పెంచాల్సిన అవసరం లేదు. దాని లక్షణమే నిలబెట్టడం. పోవడానికి రెడీగా అంటే ఇట్లా వచ్చి ఇట్లా నిలబడుతుంది. ఒక్కోసారి ఇట్లా పడిపోతుంది కదా. పడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? కట్టెబెట్టి నిలబెడుతున్నాడు. దానికే సాధన అని పేరు. సో మనిషి నిలబెట్టినంత వరకు కుండలిని యొక్క ఇంపాక్ట్ నీకు తెలియదు. ఎందుకంటే ఆ చేసేవాడు అడ్డం వస్తున్నాడు కాబట్టి. అదే ప్యూర్ స్పిరిచువల్ టర్మ్స్లో మాట్లాడుతున్నా. అదర్వైజ్ అందరూ ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక తృప్తి కలుగుతుంది. ఎవరో ఇచ్చిన డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే అనుభవం కలిగినప్పుడు నాకు అర్థమైంది అనిపిస్తుంది. భిక్షమయ్య సారు ఇంటర్వ్యూస్ విన్నాను నేను. దాని నుంచే కొంచెం ఈ మాత్రం నాలెడ్జ్ అనేది దాని గురించి ఉంది. అదే. సో కుండలిని కనుక జాగృతమైతే నీ యొక్క శరీరము మనస్సు సంపూర్ణ నిశ్చలత్వాన్ని పొందుతాయి. అంతకుమించి దానికి పర్పస్ లేదు. ఎవరైతే దానికి ఒక హైపోథిసిస్ అల్లుతున్నారో అది వాళ్ళ ప్రాబ్లం. అది అంటే వాళ్ళకి ఆర్డినరీగా జీవించడం ఇష్టం లేదు. అంటే మనిషి జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది, చూడవలసింది ఏదో ఉంది, రంగులు కనిపిస్తాయి, అది కనిపిస్తాయి, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అంతా వాడికి ఊదరగొట్టే వ్యవహారం. నీవు ఒక అత్యంత సహజమైన ప్రాణిగా మిగులుతావు కుండలిని నీళ్ళు యాక్టివేట్ అయినప్పుడు. కుండలిని యాక్టివేట్ అయినంత మాత్రాన ఏం అద్భుత శక్తులు రావు. వస్తాయి అని నమ్మితే వస్తాయి. అది నమ్మేవాడు ఫోర్స్ చేస్తున్నాడు బాడీని. నీ దగ్గర నీకు ఏ నమ్మకాలు లేవు అనుకో, నువ్వు చాలా ఆర్డినరీగా ఉంటావు. నిజమైన యోగం యొక్క మూలం ఏమిటంటే బికమింగ్ ఆర్డినరీ అగైన్. సో నీ యొక్క మనస్సు ఇప్పుడు ఎక్కడ చంచలం అవ్వడం లేదు, అది స్థిరంగా ఉంది. ఆ తర్వాత నీ యొక్క శరీరంలో ఏ బ్లాక్స్ లేవు. నువ్వు అందుకే మంచి ఆహారం తీసుకుంటున్నావు, వెజిటబుల్స్ తింటున్నావు. శరీరానికి ఏది ఉపయుక్తమో, ఏది తింటే శరీరంలో ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడవు, రక్త ప్రసరణ, ఇవంతా శక్తి ప్రసరణ, గాలి ప్రసరణ అంత సవ్యంగా జరుగుతుందో, అట్లాంటివి నువ్వు చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ ఎక్స్పీరియన్స్ దట్. అది నీ యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు దర్శించడానికి నువ్వు చేసే ప్రయత్నం అంతే. ఇప్పుడు యవ్వనంలో ఒక ఉన్నత స్థితి ఉంటుంది. అంటే ఫిజికల్లీ ఫిట్, ముక్కు బాగుంటుంది, కన్ను బాగుంటుంది, నడక బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. అది ఎక్కువసేపు ఉండదు. అట్లాగే కుండలిని యొక్క చర్మస్థితిని కూడా మనిషి కొంతకాలం దర్శించిన తర్వాత మళ్ళీ నార్మల్సీకి రావాల్సిందే. అంటే ఎవరెస్ట్ ఎక్కిన వాడు కూడా శిఖరం పైన ఎక్కువసేపు ఉండలేడు. అలాగే కంప్లీట్ లోయలోకి పోయిన వాడు కూడా ఎక్కువసేపు ఉండలేడు. వాడు మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. సో మనిషి తన యొక్క పూర్తి సహజ స్థితిని లేదా ఉచ్చస్థితిని దర్శించడానికి చేసే చిన్న ప్రయత్నం అన్నది చేస్తే కనుక కుండలిని అన్నది నీకు అనుభవం అవుతుంది. యాక్చువల్గా కుండలిని నిజంగా యాక్టివేట్ అయితే ఏం తెలుస్తుందంటే నీవు ఉన్నట్టు తెలియదు.
అదే కదా మీరు మనం జనరల్గా అనేది అదే కదా. నీ శరీరం ఉన్నట్టు తెలియదు, నీకు మనసు ఉన్నట్టు తెలియదు. యూ ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్గా అక్కడ ఏదో ఉందని తెలుస్తుంది అన్నట్టు. అది అనామిక. ఇప్పుడు మనము అని నేను అనేది పోతుంది అంటున్నాను మీ ఉద్దేశంలో. రమణ మహర్షి గారు రమణ కథ అని మీరు అంటారు, ఆయన ఉద్దేశం కూడా అదే కదా. అంటే కుండలిని వల్ల జరిగేది అది. కానీ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీలో బాడీకి ఇంపార్టెన్స్ లేదు. బాడీకి లేదు, బాడీ లేదని తెలుసుకోవడమే అంతే. బాడీ అశాశ్వతం అని తెలుసుకున్నవాడు బాడీని పట్టించుకోలేదు. అట్లా కాకుండా బాడీని కూడా సంఘటితం చేసి మైండ్ కూడా నిశ్చలంగా అయిన తర్వాత అది అనుభవించే స్థితి వేరే ఉంది. ఉదాహరణకు బాడీ ఫిట్ ఉన్నవాడు ఒక వేగంలో పరిగెడతాడు, అది వాడికి ఉన్న ఒక స్పెషల్ ప్రివిలేజ్. కానీ జ్ఞాని తెలుసుకున్నాడు పరిగెత్తవలసిన అవసరం లేదు. నాకు పరిగెత్తడానికి సరిపోయే శరీరం లేదు కనుక నేను హాయిగా కూర్చుంటాను. వాడు పరిగెత్తి హాయిగా ఉన్నాడు, నేను కూర్చొని హాయిగా ఉన్నానని తెలుసుకోవడంతో అక్కడితో జర్నీ ముగుస్తుంది. అందుకని పుస్తకాల్లో ఏముంది, దాన్ని రకరకాల ఉపమానాలతో ఉపమేయాలతో చెప్పారు. దాన్ని పాముతో ఎందుకు పోల్చారు? పాము ఇట్లా లేచి నిలబడుతుంది కాబట్టి, పరిగెత్తుతుంది కాబట్టి. సో మనలో ఒకటి చక్రాల గురించి మన ఆధ్యాత్మికత, భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో అనంతమైన చర్చ జరిగింది. నువ్వు దాన్ని పట్టుకున్నావు అనుకో గల్లంత అయిపోతావు. అంటే ఎంత సమాచారాన్ని నువ్వు ప్రాసెస్ చేసి దాన్ని అనుభవంగా మార్చుకుంటావు? యూ కెనాట్. అందుకని సమాచారాన్ని అంతా పక్కకు పెట్టి ఒకసారి నీ శరీర మనోధర్మాలు గమనిస్తే ఎక్కడ డిస్ట్రాక్షన్ లేని మైండ్, అది ఎలా వస్తుంది? నీకే డిజైర్స్ లేకపోతే, నాదంటూ ఏది లేకపోతే వచ్చింది, మైండ్ సెటిల్ అయింది. అట్లాగే ఏ డిస్టార్షన్స్ లేని బాడీ, దానిలో సరైన ఆహారం వేసి సరైన వాతావరణంలో ఉంటే, నీ బాడీలో ఉన్న ఎనర్జీలో బ్లాక్స్ లేకపోతే, ఈ బాడీ అండ్ మైండ్ రెండు అట్లా కలిసినప్పుడు అట్లా నిలిచిపోతుంది శరీరం. శరీరం నిలిచిపోకుండా ఉండడానికి కారణం ఏంది? మనస్సు అటు ఇటు పరిగెడుతుంది, అది కావాలంటే. అందుకని నిశ్చలత్వం లేకపోవడానికి కారణం అటు ఇటు పరిగెత్తడం. కుండలిని సాధన ద్వారా సో శరీరము నువ్వు ఫిజికల్లీ కంప్లీట్ ఆరోగ్యంగా మార్చిన, ఎనర్జీ బ్లాక్స్ లేకుండా చేసిన మైండ్ కనుక కూర్చోలేదనుకో, ఎక్కువసేపు బాడీ కూడా కూర్చోలేదు. అందుకని ఒకవేళ బాడీ యొక్క సమగ్ర శక్తిని దర్శించాలన్నా, బాడీ యొక్క కంప్లీట్ స్టెబిలిటీని దర్శించాలన్నా కుండలిని అనేది ఒక ప్రయోగం. యవ్వనంలో చేయదగ్గది అంతే. అదొక పీరియడ్ ఉంటుంది దానికి. అంటే శరీరంతో చేసే అన్ని పనులకి ఒకానొక సమయం ఉన్నది. ఇప్పుడు అంటారు కదా, పెళ్ళి అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో ముచ్చట. పెళ్ళి మనసుకు జరుగుతుందా, శరీరానికి జరుగుతుందా? శరీరానికే. ఇప్పుడు ఉద్యోగం నేను 55 ఏళ్ళ వయసులో ఎత్తుకులాడుతుంటే తిడతారు అందరూ. అంటే బాడీ ఆ టైంలో ఇప్పుడు ఎవరన్నా 60 ఏళ్ళ వాడు ప్రేమించాలంటే తిడతారు వాడిని. ఎందుకంటే 60 ఏళ్ళ మనసుకి ఏం లేదు కదా. అందుకని మనస్సే అత్యంత కీలకం. కుండలిని యాక్టివేట్ అవ్వాలన్నా కూడా కుండలిని శరీరానికి సంబంధించిన. సో ఇప్పుడు నీ యొక్క వెన్నుపూసలో ఏ బ్లాక్స్ లేకుండా నీకు ఏ డిజైర్స్ లేని స్థితి ఏర్పడ్డదంటే ఏంది? ఆబ్వియస్గా నువ్వు మూలాధారం నుంచి నువ్వు సహస్రారం, మూలాధారం పడిపోయింది అంటే నీకు సెక్సే ఆసక్తి లేదనుకో. డిజైర్ అంటే ఓన్లీ సెక్స్ ఒక్కటే కాదు, మన వాళ్ళు సెక్స్కి దాన్ని ఆపాదించారు. కానీ ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎ డిజైర్. కోరికలు మొత్తం ఎందుకంటే అన్నిటి సెంటర్ మైండ్లోనే ఉంది. మైండ్ లేకుండా శృంగారం ఉందా? లేదు. సో శృంగారం జరుగుతున్నా దాని ఆపరేషన్ అంతా మైండ్లోనే జరుగుతుంది. అందుకని చిక్కుముడు అంతా అక్కడ ఉంది పైన, ఆజ్ఞలు వస్తున్నాయి కాబట్టి అట్లా. సో ఆ మైండ్కి ఒక స్థానం లేదు కాబట్టి అది జరుగుతున్నప్పుడు అక్కడ వస్తుంది. సో అందుకని మైండ్ని రకరకాల విషయాల నుంచి తప్పిస్తూ పోతే మైండ్ ఎక్కడ ఉండాలనో అలా ఉంటుంది, మైండ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. తర్వాత దానికి బాడీ కూడా సహకరిస్తే మైండ్ అండ్ బాడీ యూనిఫికేషన్ వల్ల ఒక వ్యక్తి ఒక చర్మస్థితిని, ఒక ఉచ్చస్థితిని తన జీవితకాలంలో అనుభవిస్తాడు. అదొక అనుభవం అంతే, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఓం అంటున్నాం, ఆమను అని సద్గురు చెప్పాడు, సద్గురు చెప్తున్నాడు. ఇంకా వేరే కూడా విన్నా, అది నిజమైనది ఆమని. మీరు అనుకునేది నేను అసలు ఏమనుకోను వీటి గురించి. సృష్టికి మూలం అవి నన్ను అసలు థింక్ చేయను. అసలు నేను అలాంటివి థింక్ కూడా చేయను, అవసరం లేదంట నేను. సో నువ్వు సృష్టిలో భాగమని తెలుసుకో అంతే. ప్రధాన్ని ఇప్పుడు ఆకు చిన్నగా ఇట్లా ఉండి ఇట్లా వెడల్పు ఎలా అయిందని తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది. అది ఎందుకు తెలుసుకోవాలి అసలు? నేను ఒక టైంలో రాసుకున్నా, తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకోనుటకు ఏది లేదని తెలుసు. సో తరంగాలు లేని అంతరంగమున స్థితము జ్ఞాని ఆనంద సముద్రుడు రీసారా సోవేశాన్ని రాసుకుంటే కొన్ని తెలుసుకో, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకో.
కొన్ని తెలియదని తెలుసుకో. ఎవరన్నా సృష్టి చేసి నాకు తెలియదని తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది నాకు వద్దు, నాకు ఆసక్తి లేదు. సో ఎగ్జిస్టెన్స్లో నీ ఒక భాగం, నీ ఒక భాగమైనప్పుడు నిన్ను తెలుసుకుంటే సృష్టి రహస్యం తెలుసుకున్నట్టే. అంతే తప్ప సృష్టి సపరేట్గా నువ్వు నిలబడి చూసి తెలుసుకునేది కాదు. ఇప్పుడు ఏదైతే ఓం ఉందో, ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉంటుందో అక్కడ ఒక రకమైన అని శబ్దం ఏర్పడుతుంది. దానికి భాష చేర్చడం వల్ల అక్షరాలు వచ్చినాయి. అంటే అది ఆవుమా కాదు, అది అట్లా అనిపిస్తున్నాయి. ఇట్లా వినిపిస్తుంది. నువ్వు చెవులు గట్టి మోసుకున్నా అదే వినిపిస్తుంది. సో ప్రణవం అంటే ఏది ఉన్నా లేకున్నా ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ లోపల ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఒకనొక శబ్దం జనరేట్ అవుతుంది. ఏదైతే ఎప్పటికీ మారదో దాని సత్యం అన్నారు కనుక ఈ వ్యాక్యూమ్ ఎప్పటికి ఉంటుంది, దాంట్లో ఈ శబ్దం ఎప్పటికి ఉంటుంది. అది ప్రణవం, అది మనిషి సృష్టించింది కాదు, అందుకని సత్యం అని చెప్పారు అంతే. సో ఏవేవైతే శాశ్వతంగా ఉన్నాయో మనిషి ప్రమేయం లేకుండా వాటిని సత్యాలు అని చెప్పారు. కాబట్టి ఇది కూడా ఒక సత్యం, అది గుర్తిస్తే అయిపోతుంది. సో ప్రతిదీ సాధనగా మారిస్తే నువ్వు ఒక పనికిరాని సాధకుడిగా మిగిలిపోతావు లైఫ్ అంతా. నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు లైఫ్ని? ఒక దాంట్లో ఉదాహరణకి ఎవడో చదువుతున్నాడు, ఇందులో పిహెచ్డీ చేశాడు, మళ్ళీ ఇంకో దాంట్లో పిహెచ్డీ చేశాడు, ఇంకో దాంట్లో పిహెచ్డీ చేశాడు, చేసుకుంటూ పోతే ఏం లాభం? నువ్వు ఏది ఆచరించకపోతే నిజం తెలుసుకోవాలి, నిజంలో జీవించాలి. కొంత తెలుసుకొని సాధన ఆపేసిన వాడే జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఎక్కువ తెలుసుకున్నవాడు కాదు. అది నీకు తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది కొన్ని చెప్పడం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నీ శరీరానికి అవసరమైనంత బట్ట అంటే ఎంత అంటే ఎట్లా తెలుస్తుంది? ఎట్లా చెప్తుంది దానికి? అది బట్టకు సంబంధించింది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది. సో ఎక్కడో చోట నీకు విషయం అర్థమైంది అనిపించగానే నీ క్యూరియాసిటీని ఆపేసేయాలి. విషయం అర్థమైంది అని నీకు అనిపిస్తుంది ఒక టైంలో, ఐ అండర్స్టూడ్. ఉదాహరణకి నీకు డ్రైవింగ్ వచ్చా, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా నడిపేస్తున్నావా? అక్కడ నీకు అర్థం కాదు, నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయట్లే. నాకు డ్రైవింగ్ వచ్చు కానీ ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తా, ఇప్పుడు నేను బైక్ వేసుకుని కొండ ఎక్కుతా, ఇది అనవసరం అంటుంది. అదంతా ఈగో ట్రిప్ అవుతుంది. ఈగోనే. నువ్వు బీయింగ్ హ్యూమన్గా ఉన్నప్పుడు లైఫ్ ఒకలాగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదో సాధించాలన్న తాపత్రయం బయలుదేరింది అనుకో, నేను 2 చేతులు వదిలేసి నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, చేస్తావు ఒకరోజు, అది కూడా వస్తుంది. కానీ ఏం లాభం? అది వేరే వాళ్ళ దృష్టిలో నువ్వేదో ప్రూవ్ చేయడానికి తప్ప. ఇప్పుడు దాన్ని నువ్వు జస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నావు, అసలు నువ్వు ఎవరితో ఏం ప్రూవ్ చేయాలనుకో, ఇజంట్ ఇట్? అట్లా కాకుండా నేను చేతులు వదిలేసి నడుపుతున్నా అన్నావు అనుకో, ఎవరో చూడాలనే కదా. నీకెందుకు అనిపిస్తుంది అట్లా? సో ఎక్కడ ఆపాలంటే అసలు వేరే వాళ్ళ దృష్టిలో ఏదో గొప్ప కనబడాలన్న తాపత్రయం బయలుదేరిందనుకో కరప్షన్ స్టార్ట్ అవుతుంది మైండ్లో. మరి దాంట్లో ఇప్పుడు దాన్ని పెయింటింగ్ చేసినావు, కొంత ఎలా కలర్స్ కలపాలి, ప్రైమరీ కలర్స్ ఏమిటి, సెకండరీ కలర్స్ ఏమిటి, బ్రష్ ఎట్లా కడుక్కోవాలి, క్యాన్వాస్ ఎట్లా రోల్ చేసుకోవాలి, క్యాన్వాస్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు మీమాంసతో పూర్తయినాయి, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వేరే వాడు ఉండాలంటే వాడికి ఇట్లేసి ఇట్లా కలర్ ఇచ్చేస్తాడు. అంటే ఇది అయిపోయింది, వాడు పెయింటింగ్ నుంచి పక్కకి జరిగి వాడు వేరే దాంట్లో పడ్డాడు, వాడు అది సాధన చేస్తున్నాడు. బికాజ్ వాడు సాధన చేసేందుకు వేరే వాళ్ళు గుర్తించాలని కదా. నువ్వు పెయింటింగ్ వేయడానికి ఇప్పుడు క్లూడ్ మానే ఉన్నాడు, పెద్ద పెద్ద పెయింటింగ్స్ చేసిండు ఎట్ ద ఏజ్ ఆఫ్ 60-70, అవి లారో మ్యూజియంలో ఉంటాయి, ఎవ్వరు లేరు చూసేవాడు. అసలు అంతంత పెద్ద పెయింటింగ్స్ ఓపిక ఉంటే తప్ప నువ్వు వేయలేదు. అసలు వేరే వాడు ఉన్నాడన్న స్పృహ లేదు అతను. ఆయన లోటసెస్ వేయడానికి ఒక లోటస్ పాండే క్రియేట్ చేసుకున్నాడు. లోటస్ పాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఒక మనిషి, ఇప్పటికి ఉంది, ఇట్ ఇస్ దేర్. నీకు చూపిస్తా, చూసినప్పుడుందా? అంటే అదేంటి, సాధన పూర్తయింది, సాధన పూర్తయిపోయింది. ఇది క్లూడ్ మానే వేసిన పెయింటింగ్ ఇది. సో హీ క్రియేటెడ్ దిస్ లోటస్ పాండ్. తను పెయింటింగ్స్ వేయడానికి సబ్జెక్ట్ని తాను ఒక నిర్మించి దాన్ని అతను ఎన్ని వందల పెయింటింగ్స్ చేశాడు, పెద్ద పెద్ద పెయింటింగ్స్ చేశాడు, హ్యూజ్. మ్యూజియంలో చూడు ఎంత పెద్దగా ఉంటుందో. అంటే నువ్వు సర్ప్రైజ్ అయితే, ఒక మనిషి అంత పెద్ద పెయింటింగ్ ఎందుకు వేస్తాడు? సమయాన్ని మర్చిపోయిన వాడు అంత పెద్ద పెయింటింగ్ వేయడు. ఇప్పుడు ఏదన్నా ఆశించేవాడు దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు, త్వరగా అమ్మేయాలి కదా. అతనికి
ఈ డజంట్ వాంట్ టు ఎండ్ ద పెయింటింగ్. అతనికి నాకు తెలిసి అంత పెద్ద క్యాన్వాస్ కొట్టే అవకాశమే ఉన్నది ఒక స్ట్రెచ్కి. అంతకంటే పెద్ద క్యాన్వాస్ అతను కొట్టగలిగితే వేసుకుంటూ పోతుంది. ఇది చూడు, ఈ కంబైన్ 2 క్యాన్వాసెస్. ఏముంది అందులో? తన ఓపిక ఉంది, తన లవ్ ఫర్ ఆర్ట్ ఉంది. ఇక్కడ సాధన ఎండ్ అయిపోయింది, ప్రయాణం ఉంది ఇక్కడ, జర్నీ. అందుకే ప్రతి దాంట్లోనూ సాధన ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. సాధన లిమిటెడ్ టైం ఉండాలి, ప్రయాణం అనంతకాలం వరకు ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ నాకు సాధన అయిపోయింది, ఇప్పుడు నాకు ప్రయాణం ఉంది. అంతే. ప్రయాణం అంటే ప్రయోగం. ఇంకా తప్పప్పులు వాటిలో పడదలుచుకోలే. వేరే వాళ్ళు మనల్ని చూస్తున్నారా అన్న ధారణ లేదు. ఇంకా అట్ట కాకుండా సాధన నువ్వు చేసి ప్రయాణంగా మార్చుకోకుండా ఇప్పుడు ఈ సాధనని ఇంకొంచెం క్లిష్టతరం చేసుకొని వేరే వాళ్ళ దృష్టిలో పడాలన్నప్పుడు మొత్తం డైనమిక్స్ మారిపోతాయి. యు గెట్, నీ ఆర్ట్ నిన్ను లిబరేట్ చేస్తుంది, ఇరికిస్తుంది. నేను చూడు ఆ పెయింటింగ్ చూడు, అసలు నేను మిస్మరైజ్ అయిపోతా. మానే చూడు, చూడు ఎంత పెద్ద ఉంది. అసలు గ్యాలరీలో ఎంత సైజు ఉన్నది, హ్యూజ్. అలా ఎందుకు వేసాడు అంటే అది అతని ధ్యాన ప్రక్రియ. సాధన ఎండ్ అయిపోయి ప్రయాణం, ఒక లయం జరిగింది అన్నట్టు. సో ఆధ్యాత్మికత అంటే కన్ఫ్లుయెన్స్ అన్నారు. ఇట్స్ లయం, కలిసిపోయినాయి బాడీ మైండ్. నువ్వు చేసే వరకు అసలు వేరే వాడి ధ్యాస లేదు. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు నీ బాడీని అడ్జస్ట్ చేసినవా, ఇరుక్కుపోయినావు. ఎవరేమన్నా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ పోతున్నావు అంతే. వేరే వాళ్ళ ఒపీనియన్స్కి అక్కడ ఏ స్పేస్ లేదు. సో సాధనలు ఉన్నాయి, అది సరదాగా చేస్తే వరకు ఓకే, కానీ గుర్తింపు కోసం చేస్తే ఇరుక్కుపోతుంది బ్రెయిన్. నువ్వు అన్నావు అది ఎక్కడ ఆపాలని, నీకు సమగ్రంగా తెలిసింది. నువ్వు డ్రైవింగ్ ప్రాక్టీస్ ఎక్కడ ఆపినావు యాక్చువల్గా తెలియదు నీకు, ఎవరికి తెలియదు. ఆ ప్రాక్టీస్ పడిపోతుంది అట్లంతే, డౌట్ లేదు. ఆ విషయం పట్ల సంశయం వెళ్ళిపోయింది, అక్కడితో నీ యొక్క డన్, యు ఆర్ డన్ విత్ ఇట్. అది సంవత్సరంలో జరిగిందా, 3 నెలలు జరిగిందా, నిమిషంలో జరిగిందా, కొంచెం ఫరక్ నేపడుతుంది. ఇప్పుడు సంవత్సరంలో జరిగిన వాడు గొప్పగా గుండెలు బాదుకొని ఎట్లా చెప్తాడు, నీకు 3 రోజులు వచ్చింది డ్రైవింగ్, నాకు 1 year పట్టింది, నాకు నీకంటే ఎక్కువ, అట్లేం ఉండదు. అందుకే జ్ఞానోదయం రోజులో జరిగినా 2 yearsలో జరిగినా రెండు ఒకటే. 2 yearsలో జరిగిన వాడు నేను ఎక్కువ సాధన చేసిన అని చెప్పుకున్నాడే ఇరుక్కుపెట్టు. నిద్ర నువ్వు 3 hours పోతేంది, నేను 10 hours పోతేంది, సరిపోయిందా లేదా అన్నది పాయింట్. అంతేగాని 10 hours పోయినా నేను గ్రేట్ అని ఎట్లా చెప్తావు? నువ్వు 50 ముద్దలు తిను, 6 ముద్దలే తింటా, నా కడుపు నిండింది, నీ కడుపు నిండింది, నాకు తృప్తి వచ్చింది, బాధకత్తం. సంఖ్య పక్కకు జరిగిందా లేదు. సో సాధన సమయంలో ఉంటుంది, ప్రయాణము సమయాతీతం. నీకు సమయం తెలుస్తున్నంత వరకు సంశయం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇందులో ఈ శశపిశలు ఏమి లేవు. ఇప్పుడు రీసెంట్ కుంభమేళాలో ఒక సాధువు కనిపించాడు, వాడు ఒక గమ్మత్తైన సాధన చేస్తున్నాడు. ఏది ఇట్లా పెట్టుకుంటాడు, అంటే మనం కూడా చేయొచ్చు. ఇట్లా కూర్చుంటాడు, ఆ తర్వాత ఫస్ట్ ఆయన డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని ఈ కాలు సెట్ చేసుకున్న తర్వాత మెల్లగా ఈ దేని సహాయం లేకుండా కాలు సెట్ ఇట్లా కూర్చుంటాడు. అంటే చాలాసేపు కూర్చుంటాడు, ఏదో ఒక సాధన, ఇదంతా ఆశమాషి కాదు అట్లా. సో ఇవన్నీ సరదాగా, అంటే నీ బాడీలో ఎంత స్టెబిలిటీ ఉంది చెక్ చేసుకోవడానికి తప్ప గుర్తింపు కోసం కాదు. ఇంకా అర్థమైంది తేడా. ఏకాంతంలో నువ్వు చేస్తున్నావు, యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చేసి చూపించిన, ఒకసారి ఒక టాక్లో కూడా చేసిన, గుర్తుందో లేదు. ఇట్లా పెట్టుకొని, నీకు మోకాళ్ళు అంతే అని అడిగారు ఎవరు, తెలియదు చూద్దామని చెప్పి ఊరికి ఇట్లా పెట్టుకొని ఒక 1/2 hour మాట్లాడాను. అంటే ఇది ప్రూవ్ చేయడానికి కాదు, నువ్వు హాయిగా ఇట్లా కూర్చుంటే ఎంత బాగుందో, ఏ భంగిమలు ఉందో అంతే బాగుంది, దట్ ఈస్ లిబరేషన్. ఈ ఇంట్లో ఉంటే ఎంత బాగుందో, ఎవరింట్లో ఉందో నీకు అంతే బాగుంది, లిబరేషన్. లిబరేషన్ హ్యాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. నా నీ అనే భేదం పోవడంతో లిబరేషన్. చూడు, నేను ఈ బెడ్ మీద పడుకుంటే బాగుంటా, ఇరుక్కుపోయినా. నేను నిద్ర వస్తే పడుకుంటే ఎక్కడైనా లిబరేట్ అయిపోయినా. నేను ఇదే తింటా, ఇరుక్కుపోయినా. ఆకలికి ఏదో ఒకటి అండి, తినదగ్గది ఏదైనా
ఏమీ లేదా, నీళ్లు చాలు మనకి, జై సీతారాం, ఫ్రీ అయిపోయాను. వీళ్ళే నా బంధువులు, వీళ్ళుంటేనే ఇరుక్కుపోయాను. నేను ఎవరితో ఉంటే వాళ్ళతో హాయిగా ఉంటా, ఫ్రీ అయిపోయాను. క్యాన్వాస్ ఉండి స్ట్రెచ్ ఉంటేనే చేస్తాను, నేను ఇరుక్కుపోయాను. బొగ్గు ఉంది, గోడ ఉంది, ఫ్రీ అయిపోయాను. యోగా మ్యాట్ ఉంటేనే యోగా చేస్తే ఇరుక్కుపోయాను. ఇక్కడ సాఫ్ ఉంటే ఎక్కడ చేస్తాను, ఫ్రీ అయిపోయాను. ప్రతి కదలికలో నీ లిబరేషన్ తెలుస్తుంది. అంటే నీ మైండ్ అన్ని డైమెన్షన్స్లో ఫ్రీ అయిపోయింది, ఎక్కడ ఇరుక్కోలేదు. ఒక్కదాంటి ఇరుక్కున్నట్టే. నీ శరీరం మీద ఒక్క మచ్చున్నట్టే. తద్వారా శరీరం కాబట్టి ఉంటుంది అనుకో, అది తీసేయలేము. బట్ మైండ్ మచ్చ లేకుండా ఉంచుకోవచ్చు. సో ట్రూ ఎంక్వైరీ. అన్ని విషయాల్లో సంశయం, డబ్బు విషయంలో సంశయం పోయింది, ప్రేమ అంటే సంశయం పోయింది, మానవ సంబంధాలంటే సంశయం పోయింది, శరీరం అంటే సంశయం పోయింది, మనసు అంటే సంశయం పోయింది, ఉద్యోగం అంటే సంశయం పోయింది, శృంగారం అంటే సంశయం పోయింది, కోరిక అంటే సంశయం. ప్రతిదాన్ని నువ్వు చూసినావు, తరచి చూసినావు, అండ్ యూ క్లియర్డ్ యువర్ మైండ్. ఏ సంశయాలు లేని మనసు, అన్ని దిక్కులు ఏ సంశయాలు. టైం పడుతుంది. మరి నువ్వు నిన్ననే అనుకున్నాం కదా, గుడ్డిగా చేసేది కాదు ఎంక్వైరీ. ఎంక్వైరీ ఏ అంశం గురించి చేస్తున్నావో అది ఫస్ట్ నీకు తెలియాలి కదా. ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్తున్నావు తెలియాలి ఖచ్చితంగా. టైంపాస్ కోసం వెళ్తున్నట్టే సినిమా చూడక్కర్లేదు, హాయిగా పడుకోవచ్చు. ఊరికే ఫ్రెండ్స్తో సరదాగా అంటే డెఫినేషన్ మారిపోయాయి. లేదు నేను సినిమా చూడడానికి వెళ్తున్నా అంటే డెఫినేషన్ మారి. ముగ్గురు ఒకటే థియేటర్కి వెళ్తున్నారు, ముగ్గురు ఒకే విధంగా వెళ్తున్నారు, మేబీ ముగ్గురు ఒకటే బైక్ మీద వెళ్ళి ఉండొచ్చు. ఒక్కొక్కరి డెఫినేషన్ ఆఫ్ వాచింగ్ మూవీ మారిపోయిందా లేదా? అక్కడ వాళ్ళు ముగ్గురు ఫోటో దిగితే ఒకేలాగా అనిపిస్తుంది, ముగ్గురు మనస్సులు ఒకలా లేవు అక్కడ. అట్లా మనం అంత ఒకటే చోట ఉండొచ్చు, బట్ ఎవడి మనసు ఎంత ఫ్రీ ఉందో, ఎవడి మనసు ఎంత ఇరుక్కుపోయిందో ఎవడికి వాడికి తెలుస్తుంది. అయితే ఇరుక్కుపోయిన వాడికి ఇరుక్కుపోయినట్టు తెలియదు, ఫ్రీ ఉన్నప్పుడు తెలుస్తుంది వాడు ఎంత ఇరుక్కుపోయాడు. హఠాత్తుగా స్ఫురిస్తుంది, ఏమని నేను ఇంత పరిచయం అవుతున్నా, ఇది నేను లైఫ్ అనుకునేది అని వాడికి తర్వాత అనిపిస్తుంది. కొందరేమో నీ లైఫ్ ఇది, నా లైఫ్ ఇట్లా, నేను ఏం చేస్తాను కర్మ అనుకుంటే వాడు అంతే. కొందరు ట్రై చేస్తారు, నువ్వు ఎట్లా ఉంటున్నావు, ఇట్లా కొంచెం చెప్పు నాకు. అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ వాడు ఆ అవగాహన అర్థం చేసుకుని వాడు ఎంప్లై చేసుకుంటాడు. సంథింగ్ హ్యాపెన్స్ అట్లా. అందుకని ఏవైతే పుస్తకాలు రాయబడ్డాయో అన్నీ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ రాయబడ్డట్టు లేవు అవి. ఆ రాసిన వాడి యొక్క అజ్ఞానం మనం తీసుకున్నాం అనుకో, నీ జర్నీ అంతా అజ్ఞానాన్ని. ఎవరైనా తిరుపతి అడ్రస్ రాంగ్ రాశారు పుస్తకంలో, అదే ప్రామాణిక గ్రంథం అయితే సత్యమే లేదా? అనుభవించిన దగ్గర తెలియదు. ఏమో ఇట్లా వెనక తిరిగితే తిరుగుతుందేమో తెలియదు మనకు. అందుకే అన్నీ చదివి చివరగా నీ శరీర మనోధర్మాల్ని మాత్రమే పట్టించుకోవాలి. చదివిన దాన్ని ఎగ్జాక్ట్ నువ్వు సాధన చేస్తే చాలా కష్టం. ఎప్పుడో ఒకప్పుడు అదృష్టవశాత్తు ఒక సరైన వ్యక్తి దొరికితే తొందరగా చిక్కుతుంది రహస్యం. ఇంకోటి ఇదంతా దేనికి? ఇంకా నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీకు నచ్చిన పనిలో మునిగిపోవడానికి. నువ్వు కుండలిని జాగృతమైంది, నువ్వు దైవ దర్శనమైంది, బొంగైంది, ఏమైంది, రేపటి నుంచి ఏం చేస్తావు అది చెప్పు. ఇప్పుడు దాన్ని ప్రదర్శనలో ఇస్తావా, ఇరుక్కపోయిన వల్ల అసలు వేరే వాడు లేడన్న ధ్యాస, వేరే వాడు లేడన్న క్లారిటీ వచ్చింది అనుకో, అసలు నువ్వేం చేస్తావు నెక్స్ట్ 40 years? ఇది కదా రియల్ క్వశ్చన్. ఒక మనిషి కోరుకున్నవన్నీ ఈరోజే వచ్చినాయి అనుకో, రేపటి నుంచి ఏం చేస్తాడు వాడు? కార్ లేదనే వాడు ట్రై చేస్తున్నాడు, బిల్డింగ్ కట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు, ఒక అందమైన అమ్మాయి పడితే బాగుండని ట్రై చేస్తున్నాడు, గుర్తింపు కావాలని ట్రై చేస్తున్నాడు. రేపటికల్లా దైవ అనుగ్రహంతో అన్నీ వచ్చేసినాయి అటేసాను. ఎల్లుండి నుంచి ఏం చేస్తావు? పిచ్చెక్కి చచ్చిపోతావు నువ్వు, ఏం చేయాలో తెలియక. ఎంతసేపు తిరుగుతావు కార్లా? బోర్ వస్తుంది ఖచ్చితంగా. అందుకే ఓషో చెప్పేటోడు, ఎవడైతే కోరుకుంటున్నాడో అది రాకపోవడం అదృష్టం, వచ్చిందా ఏం చేయాలో తెలియదు. నిన్న బెర్ట్రాండ్ రస్సెల్ కోర్ట్స్ ఆఫ్ మిషన్ రాస్తున్నప్పుడు హీ గివ్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏవేవి నీవు కావాలని కోరుకుంటున్నావో అవి నీ దగ్గర లేకపోవడం వల్లనే నువ్వు ఆనందంగా ఉంటున్నావు. ఇది వెరీ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఇది రాంగ్ చెప్పండి, ఒక ఆక్సిమోరా, విరోధాభాష్యం ఉంది అందులో. ఇప్పుడు నా దగ్గర బంగ్లా లేదని నేను బాధపడుతున్నాను అనుకో, యాక్చువల్గా నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే అది లేకపోవడం వల్ల నీకు చాలా ఆనందం ఉంది. బంగ్లా వస్తే బంగ్లాతో పాటు చాలా సమస్యలు వస్తాయి.
దానికి ట్యాక్సులు కట్టాలి, దాంట్లో నల్ల ఖరాబ్ అయితే రిపేర్ చేయించాలి, దానికి ఏమన్నా ఏదైనా యు ఆర్ రెస్పాన్సిబుల్, ఇరుక్కపోతాం. అందుకే ఏం వద్దని అనుకున్నారంటే ఏం వద్దనుకున్నారు. నీదనుకున్నావా సస్తివి నువ్వు. నాకు బాగా డబ్బున్న ఒక వ్యక్తి పరిచయం. ఆయన ఇంటికి వెళ్తే ఇల్లు చాలా బాగుంది అండి, పెద్ద పెద్ద బ్యూటిఫుల్ హౌస్. ఆ తర్వాత ఇదేమంటారు, మంచి విదేశాల నుంచి తెప్పించిన షాండ్లియర్స్. ఇక్కడ ఇండియావి ఉండవు, తులసి మొక్క తప్ప ఏమీ లేదు ఇండియాది. సో ఇది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, ఇది వియత్నాం నుంచి వచ్చింది. ఒకటి ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు ఆకారమే ఒక అమ్మాయి లాగా ఉంది. ఆ ముద్దే తెప్పించారు. సమ్ 40 lakhs 50 lakhs అయింది మొత్తం ట్యాక్సీ కట్టిన తర్వాత. దాన్ని హాల్లో ఎదురుగా ఒకటి మళ్ళా రోజ్వుడ్తో ఒక బాక్స్ చేయించి, ఆ బాక్స్ మీద ఇట్లా 2 స్టిచ్ దాని మీద ఇట్లా పడుకోబెట్టారు దాన్ని. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ అమెరికా చేశారు. నా ఇల్లు చాలా బాగుందన్న. నీది కాదు కాబట్టి మస్తు అంటావు, మాకు దూల తీరుతుంది. ఆయన ఒక మాట చెప్పాడు నాకు, అసలు ప్రతిరోజు విజిటర్స్ రాకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది అన్నాడు. బికాజ్ నాకు బోర్ వచ్చింది ఇవన్నీ. ఎవరిని వచ్చి మెచ్చుకుంటుంటే నాకు తృప్తి అవుతుంది అంతే. అదర్వైజ్ నాకు ఏ తృప్తి లేదు. మా భార్య పిల్లలు పక్కకి జరిగితే తీసి అవతల నొప్పి అంత. ఫస్ట్ చెక్క ముక్కలు కోసి పొయ్యిలు పెట్టాలంది నాకు. ఏమో తలకాయ నొప్పి అంతా. దాన్ని తుడిచాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. కానీ అందరూ వచ్చి ఇప్పుడు దాన్ని మంచి ఉన్న తర్వాత డస్ట్ పడ్డది అనుకో, జనాలు అంటారా లేదా, వాడేమో ఏమీ చేయడు అనిపోతాడు అన్నమాట. అందుకని వేరే వాడు మన మనసులో ఉన్నంత వరకు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని కుండలు రేజ్ అయినా, నువ్వు సాక్షాత్ దేవుడే ప్రత్యక్షమైన, దానివల్ల ఏ ఉపయోగం లేదు. స్పిరిచువాలిటీ యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఏంటంటే, నీ మనసులో నుంచి మనిషి వెళ్ళిపోయింది అంతే. ఇక నువ్వు ఏ పని చేసినా సమగ్రంగా చేయడం అంటే ఏంది, వేరే వాడు చూస్తున్నా చూడకపోయినా నువ్వు అడవిలో ఉన్నా ఆ పని అట్లాగే చేస్తున్నావు. అన్పెట్రప్డ్ మైండ్తో దాన్ని అటెంప్ట్ చేస్తున్నావు. ఇందులో ఏ హైపోథిసిస్ లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒక పిట్టను చూడండి, వడ్రంగి పిట్ట అడవిలో ఒక్కటే కొడతా ఉంటుంది. ఏ ప్రేక్షకుడు లేడు, తన శ్రద్ధ అంతా దాని మీద. మనిషి ఏదో గొప్ప అనుకుంటాడు, కానీ మనిషి అంత దుర్మార్గుడు, మనిషి అంత మూర్ఖుడు ఇంకొకరు లేడు. ప్రకృతి చాలా క్లియర్ ఉంది. తిరిగి ఆ స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రకృతిలో ఇప్పుడు వర్షం పడుతుంది, చెట్లన్నీ అడ్డం పడ్డాయి, మరి 1 గంట తర్వాత లేచి నిలబడి, దట్ ఈస్ కుండలి. ఏది ఎలా ఉందో అలా ఉంది, దట్ ఈస్ కుండలిని వల్లనే. ఎనర్జీ యొక్క కంప్లీట్ బ్యాలెన్స్. ప్రకృతిలో కుండలిని ఎందుకు అంత బాగుంటుందంటే, అవి అన్వాంటెడ్ విషయాల్ని పట్టించుకోవు, అన్వాంటెడ్ థింగ్స్ తినవు. ఈ రెండింటి వల్ల కుండలిని ఆటోమేటిక్ బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే కుండలిని సాధన చేస్తున్నారో వాళ్ళ ఆహారాన్ని నియంత్రణ చేయవలసిందే. ఎందుకు? ఆహారానికి, నీ యొక్క వెన్నుపూసకి, నీ యొక్క ఎనర్జీ ప్రసరణకి, నీ స్లీప్ సైకిల్కి, సిర్కాడియన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. దాంతోపాటు ప్రదేశానికి కూడా ఒక సంబంధం ఉంది. నువ్వు ప్లెజెంట్గా ఉంటున్నావు, పొల్యూషన్ ఉండకూడదు. సో అన్ని విషయాల్లో ఒక స్వచ్ఛత వచ్చినప్పుడు, అది నీలోకి ప్రవేశించినప్పుడు, ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ వల్ల యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్. ఒక నీ ఎనర్జీని నువ్వే చూస్తావు అనమాట. సో అలెన్ వాట్స్ ఒకసారి చెప్తాడు, నీలో శక్తి దర్శించబడ్డదంటే నీలో ఏదో కొత్త శక్తి దర్శించడం కాదు, మొట్టమొదటిసారి నీకు ఎంత శక్తి ఉందో అంత దర్శించబడ్డది. అది దాని యొక్క రియల్ స్టేట్. అంటే కొత్త శక్తి ఏమి రాదు, కానీ ఎంత శక్తికి నువ్వు పాత్రుడివో అంత శక్తి నువ్వు నిర్వీర్యం కాకుండా దాన్ని చూడగలుగుతావు ఒకసారి. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక రాయి ఉంది, ఒక 5 kgs. ఇప్పుడు ఈ రాయిని ఇట్లా పట్టుకుంటాయి సార్, ఎవరైనా పట్టుకుంటారు. అట్లే పట్టి ఉంచమంటే అప్పుడు తెలుస్తుంది ఎవడి శక్తి ఎంత అన్నది. అందుకే కదా మనం గిన్నిస్ రికార్డ్స్ ఏదైనా ఎక్కువసేపు సస్టైన్ చేసిన వాడికి ఇస్తారు. ఇప్పుడు నీళ్ళలో మునిగిన వాడికి ఎవడు, నీళ్ళలో మునిగి 3 hours ఎవడు ఉంటాడో వాడికి గిన్నిస్ రికార్డ్ ఇస్తారు. అట్లా. సో అట్లా నీ శక్తిని నువ్వు ఎక్కువసేపు అనుభవించడం ఒక అదృష్టం. నువ్వు ఎంత శక్తివంతుడివో నీకు తెలిసింది. అది ఓన్లీ ఆ శక్తి. మళ్ళీ నువ్వు దాన్ని ప్రపంచంలో వినియోగించాలంటే మళ్ళీ దానికి తగ్గ మనసు, దానికి తగ్గ ఆలోచనలు, దానికి తగ్గ స్కిల్ ఇవన్నీ ఉండాలి.
ఉత్త శక్తి ఉన్నంత మాత్రం ఏం జరగదు. ఇప్పుడు ఉదాహరణ వేరే ₹1,00,00,000 ఉంది, నీకు బిజినెస్ తెలియకపోతే మొత్తం గాన్. సో డబ్బు ఉండడం వేరు, శక్తి ఉండడం వేరు. డబ్బుని ఎలా వినియోగించుకోవాలో తెలియడం వల్ల కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే చాలామంది జ్ఞానులు అద్భుతంగా వాళ్ళ యొక్క సంపూర్ణ స్థితిని దర్శించి సాదాసీదాగా బతికారు. పరమహంస చెప్పేటోడు వివేకానందానికి, నేను చేసిన సాధన దాని ఫలంలో మీరు 1% కూడా సంపాదించిన చాలా గొప్ప. అప్పుడు ఎవరో అడిగారు, మరి అంత సంపాదించి మీరు ఎందుకు ఇట్లా ఉన్నారంటే, నా శరీరం సరిపడదయా, నా శరీరం అంతా ఛిద్రం అయిపోయింది, ఈ శరీరంతో నేనేం చేయలేను, అందుకే నోరు మూసుకొని ఉన్నా. అందుకే వివేకానందుడిని అతను ఇన్స్పైర్ చేసేవాడు, పో యోగా చేయిపో, కసరత్తు చేయిపో, అంటే మంచి శరీరం ఉంది, అందుకని నేను ఇంకా సాధన చేస్తా అంటే పట్టుకొని ఏడ్చేటోడు పరమహంస. ఇంకా చాలరాడు ఆయన సాధన, ఎంత చేస్తావు. ఒకసారి పరమహంస ఏం చేశాడు, నువ్వేమి చేయకు నరేనిట్రా అని యమునా నది తీరాన్ని తీసుకుపోయి, నా సాధన ఫలితమంతా నీకు ఇచ్చేస్తున్నా, అనుభవించరా, నువ్వేం చేయకరా అన్నమాట, నువ్వు పని చేయకు. అప్పటికి మనసు ఆగింది. లేకపోతే వెరీ జిద్దీ పర్సన్ అని ఇప్పుడు నేను ఇప్పుడు జీరో అన్నాడు. యాక్చువల్లీ ఇదంతా తను మోటివేట్ చేయడానికి చేసిన ప్రక్రియ ఇది. ఎవడు ఏ సాధన పక్కవాడికి సాధన ఫలాన్ని ఇవ్వలేడు. అన్నం ఇవ్వచ్చు, నేను తిన్న శక్తిని నీకెట్లు ఇస్తా, నేను నీకు బెడ్ వేయచ్చు, నేను నా నిద్రపోవడం ద్వారా వచ్చే శక్తిని నీకు ఎట్లు ఇస్తా, ఇంపాసిబుల్. అట్లాగే నా లైఫ్ అండర్స్టాండింగ్ ఎవరికి ఇవ్వలేదు, నేను నా నుంచి ఎవరు లాగేసుకోలేరు. కానీ సంహావ్ నీకు రైట్ డైరెక్షన్ ఇవ్వచ్చు, అంతవరకు ఇది చేయొచ్చు. ఉదాహరణకు నాకు డ్రైవింగ్ వచ్చు, నీకు డ్రైవింగ్ రాదు, నిజంగా నాకు సరైన అవగాహన కంప్లీట్ కలిగి తక్కువ సమయంలో నీకు అంటియచ్చు దాన్ని, అంతవరకు అయితే చేయొచ్చు. సో రియల్ మాస్టర్ చేసేది అదే. వాడు ఎక్కువసేపు నిన్ను సాధనలో ఉంచడు, తక్కువ సమయంలో నిన్ను సాధన నుంచి బయటపడేస్తే ఫ్రీ అయిపోతుంది. రియల్ క్వశ్చన్ ఏంది, సాధన అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంటే నిష్కామ కర్మనే. జీవితకాలం నీకు నచ్చిన పనిలో మునిగిపో. సేవ అంటే సేవ, పుస్తక రచన అంటే పుస్తక రచన, లేకపోతే మొత్తం ఊరంతా క్లీన్ చేస్తావా, లేకపోతే ఏదో శాస్త్రాన్ని నువ్వు బై హార్ట్ చేస్తావా, లేకపోతే దాని మీద సాధన చేస్తుంది, ఇష్టం, యూ చూజ్ ఎనీథింగ్. దాని మీద ఫలితం ఆశించకుండా నిరంతరం పనిచేస్తుంది. ఇప్పుడున్న క్రియానంద అని పేరు విన్నారా? పరమహంస యోగానంద ఏకగా ఫస్ట్ డిసైపుల్ హూ బికేమ్ ఎన్లైటెండ్. క్రియానంద అతని పేరు. క్రియానంద అమెరికాలో ఉన్నప్పుడు ఫోటో బాగుంటుంది. ఇతను క్రియానంద. అతనికి ఏమి రాదు తెలుసా. చిన్న వయసులో వచ్చాడు పరమహంస దగ్గరికి. సో పరమహంస మరణిస్తున్నప్పుడు పరమహంస యోగానంద మరణిస్తున్నప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలంటే పుస్తకాలు రాయి అన్నాడు. నాకు అసలు రాయడం రాదు, ఏమీ రాదు, నువ్వు రాస్తూ ఉండు, అన్నీ వస్తాయని చెప్పాడు. సంశయం పోలే, అయ్యో నాకు రాదండి, నేను ఏనాడు రాయలేదు, నాకు ఏ ఆర్టికులేషన్ రాదు, భాష రాదు. క్రియానంద, ఈ జీవితకాలం చేస్తూ ఉండు, వస్తుంది, సరేనా? ఈరోజే పెన్ను తీసుకొని రాయడం మొదలుపెట్టు. ఈ సంఘటనతోనే స్టార్ట్ చేయి. నేను రాదన్నాను, గురువుగారు రాయమన్నారు, అయినా రాదన్నాను, గురువుగారు రాదని రాస్తుంటే ఆలోచన. ఇప్పటి వరకు తను చేస్తున్న ఒక్కొక్క పని ఇదే పని, రాయడమే. ప్రశాంతంగా ఉంటాడు మనిషి. క్రియానంద ఎప్పుడన్నా స్పీచెస్ చూడు, మంచిగా పెద్ద ఆడిటోరియంలో వెనక పరమహంస యోగానంద ఫోటో ఉంటుంది, ఆ తర్వాత మంచిగా టీ తాగుతూ నిదానంగా మాట్లాడతాడు. ఎవరిని ఇంప్రెస్ చేయాలని లేదు. ఇంకా ఇప్పుడు ఆ స్పీచ్ అయిపోయింది, స్పీచ్ అయిపోయిన తర్వాత పోయి రాస్తాడు అంతే. రోజు ఏదో ఒకటి రాస్తాడు. రాసిన తర్వాత అది పెద్ద సంస్థ కాబట్టి ఎవరో అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి బుక్ ప్రింట్ చేస్తారు, అది అక్కడ గూట్లో పెడతారు, ఇంకోటి రాస్తాడు. నిష్కామ కర్మలో వచ్చినంత రిజల్ట్ నువ్వు ఏదైనా ఆశిస్తే రాదు. నువ్వు జస్ట్ చేసుకుంటూ పో, నువ్వు ఎప్పుడు ఊహించని వస్తే నీ లైఫ్లో. మన యూట్యూబ్ ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ దానికి ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ అక్కర్లే, లివింగ్ ఎగ్జాంపుల్. యూ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యు నో, వాట్ యు లైక్. ఏం ఆశించక అసలు
ఆ స్థితి చాలా బ్యూటిఫుల్ అనమాట. సో కుండలిని అంటే నీలో ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా పోతుంది, అది అనివార్యంగా జరుగుతుంది. అది కుండలిని అంటే ఇంక నువ్వు సాధించేది లేదు, కోల్పోయేది లేదు. నీవెవరో నీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా సాధించేది ఏంది, కోల్పోయేది ఏంది. ఇప్పుడు నువ్వు మగవాడు అని తెలిసిన తర్వాత ఆ విషయం గురించి ఏం తెలుసుకుంటావు? ఇంకా తెలుసుకునేది అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు ఏమిటి, వీలైతే నువ్వు మగవాడి ఉండు, మగవాడి ఏం చేయాలో అవి చెయ్యి, లేదా నేను మగవాడిని అన్న ఆలోచన వదిలేయి, ఇష్టం. ఆ రెండు తప్ప ఇంకేమున్నాయి నీకు పని? సో నీకు జీవితం అర్థమైతే ఉంటే నిష్కామ కర్మ ఉంది, లేకపోతే హాయిగా ఇట్లా కూర్చో, ఒక దేవాలయం చూసుకో, వీలైతే మంచి దేవాలయం చూసుకో, ఆడ సెటిల్ అయిపో. రోజు 2 పూట్ల భోజనం దొరుకుతుంది, ఆ దేవాలయం పరిసరాలు క్లీన్ చేసుకో, ఎవరన్నా వస్తుందో మంచిగా మాట్లాడు, ఎవరి నుంచి ఏం ఆశించకు, కానీ ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకో. అరుణాచలంలో నాకు ఒక వ్యక్తి తారసపడ్డాడు, పెద్ద ఆయన, 60 years ఉంటాయి. విరూపాక్ష గుహ దగ్గర నాకు తెలిసినప్పుడు మరణించి ఉంటాడు. అడ్డపచ్చ కట్టుకొని ఒక రాయి మీద కూర్చుంటాడు. నేను దూరం నుంచి చూసిన దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆయన కాళ్ళు మొక్కడం, ఆయనతో 1 నిమిషం మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఒక 2 days తర్వాత నేను లేడు, ఎవరు మీరని అడిగాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అప్పుడు ఆయన చిన్న కథ చెప్పాడు నాకు. ఇదే ఒక 10 ఏళ్ల క్రితం. నేను మామూలు ఉద్యోగిని అంటే ఆయన కొంచెం ఇంగ్లీష్లో చెప్పాడు, తమిళనాడులో ఉద్యోగిని. నాకు ఏం చేసినా తృప్తి కలగాలి, నాకు ఇంకేం వద్దనిపించింది లైఫ్లో. నా పిల్లలందరికీ సంపాదించిన ఆస్తి ఇచ్చేశాను. నేను చెప్పాను భార్యకి, అరుణాచలం వెళ్తున్నా, రమణ మహర్షి దగ్గరికి కాదు, ఊరికి అరుణాచలం వెళ్తున్నా, ఏదో నువ్వు రాయి చూసుకుని కూర్చుంటా, నువ్వు కూడా నాతో పాటు వస్తేరా, పొద్దునుంచి రాత్రి వరకు ఓ రాయి దగ్గర కూర్చుందాం, అక్కడే పడుకుందాం, కింద ఏదో రూము గీము ఉంటుంది తీసుకుని లేదా పడుకుందాం, ఇది నేను అనుకుంటున్నా. కొంతకాలం భార్య వచ్చిన తర్వాత ఆమె కూడా రావడం మానేసింది, ఎందుకంటే ఆమెకు విషయం అర్థం కాలేదు, వీడికి అర్థమైంది. 25 ఏళ్ళుగా అక్కడ వచ్చి కూర్చున్నాడు. సో దేశ విదేశాల నుంచి వచ్చిపోయే రిపీటెడ్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా అతన్ని గుర్తించడం మొదలుపెట్టారు. అందులో కొందరు ఇతను విదేశాలకు తీసుకుపోయారు. నేను అక్కడ పోయి ఏం చేస్తామంటే రాయి చూసుకుని కూర్చుంటా, ఏమి చేయడు అసలు, జీరో. తను ఏ పని చేయొద్దని నిర్ణయించుకున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? నిష్కామ కర్మ అంటే ప్రతి మనిషికి గౌరవం ఇస్తాడు, ప్రతి మనిషితో చక్కగా మాట్లాడతాడు, ప్రతి మనిషిని సేమ్ ప్రశ్న, తిన్నావా, రాత్రి మంచి నిద్ర పట్టిందా, వెరీ నైస్, అయిపోయింది అంతే. నెక్స్ట్ ఇంకో వ్యక్తి వస్తే మళ్ళీ తిన్నావా, మంచి కూర్చో, వెళ్తావా, వెళ్ళి మళ్ళీ కలుస్తావా, సరే, మళ్ళీ కలవద్దులే, నెక్స్ట్ కలుగుతా. అదే దేనికి అపోజ్ చేసేది లేదు. ఎంత ఫ్రీ ఉంది మైండ్. ఆ మైండ్, అటువంటి బాడీ, దాని చుట్టూ ఒక రేడియన్స్ ఉంటుంది, ఇట్ అట్రాక్ట్స్. బికాజ్ ఏ బరువు లేదు కదా, కళ్ళల్లో ఏ వెతుకులాట లేదు. సో ఊరికే ఈగో ట్రిప్ కోసం కుండల్ని చేసే వాళ్ళని నేను చాలామందిని చూసిన. దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. అసలు భూమి మీద ఎవ్వరు లేరు అనుకో, అన్ని సాధనలు ఆపేస్తారు అందరు, ఏం అవసరం లేదు. భూమి నుంచి మొత్తం మాయమైంది, డబ్బు మాయమైంది, పేరు ప్రఖ్యాతమైన సినిమా ఇండస్ట్రీ మాయమైంది, అన్ని మాయమే అనుకో. నువ్వు ఏం చేస్తావు అసలు? జీవితం అర్థమైన వాడు అప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తాడు, వాడు నిష్కామ కర్మని ఎంచుకుంటాడు. వాడు మొత్తం క్లీన్ చేస్తాడు, తెచ్చి కొన్ని ఇతరాలు నాటి, చెట్లు పెంచుకొని, ఏదో వాడు హీ విల్ డూ సంథింగ్, అంతే. అంతేనా? ఇప్పటికీ సమాధానం దొరికింది. అంటే ఎంత సాధన చేయడం అన్నది కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. తావో తెచ్చింగ్లో మాట ఉంటుంది, నువ్వు టమాటా కూర చేసినప్పుడు టమాటాను తరుగుతావు కదా, తరుగుతూ పోకు, చాకు బాగుందని, టమాటా గల్లంత అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఆపుతావు? అంటే ఆ కడి చేయడానికి వీలైనంత సేపు వచ్చినంత వరకు నువ్వు చెప్పు, ఎక్కడ ఆపాలన్నావు కదా, నువ్వు ఎక్కడ ఆపుతావు? నీకే తెలుస్తుందా లేదా? అట్లా దానికి ఎవరు చెప్పారు? అది ఎక్కడ ఆపాలనో, ఇప్పుడు టాక్ ఎక్కడ ఆపాలి, ఇక్కడ ఆపాలనిపిస్తుంది నాకు.